బస్ ప్రమాదంపై మరింత సమాచారం హోంమంత్రి అనిత గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. ప్రమాదంపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి మేడం? అరౌండ్ 3:30 మధ్యలో ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్ గా అది హైదరాబాద్ టు కర్నూలు వెళ్లే బస్సు, అది కావేరీ ట్రావెల్స్ వాళ్ళది. బస్ లో అరౌండ్ 44 మెంబర్స్ ఉన్నట్టుగా మాకున్న ప్రాథమిక అంచనా. అది మాకు యాక్చువల్ గా అది ఒక బైక్ ఢీ కొట్టి దాని దగ్గర వచ్చిన స్పార్క్ బట్టి ఫైర్ అయింది. అట్ ద టైం కూడా ఫుల్ వర్షం కూడా ఉంది. టైంలో కూడా యాక్చువల్ గా వెంటనే ఇమీడియట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు. ఎస్పీ వెంటనే అక్కడికి వెళ్లారు. బట్ మనకేంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బేస్ చేసుకుని అందరి నుంచి ఒక 15 మెంబర్స్ వరకు బయట పడ్డారు. ఎమర్జెన్సీ అద్దాలు రెస్క్యూ చేసిన తర్వాత అందులో ఒక 10 మెంబర్స్ వరకు ఇప్పుడు జీజీహెచ్ హాస్పిటల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఒక 3 మెంబర్స్ వరకు ఇప్పటి వరకు పంపించడం జరిగింది. ఎస్పీ వెంటనే దగ్గరుండి మొత్తం మానిటర్ చేసుకుంటున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ కూడా వెళ్ళారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా దురదృష్టకర సంఘటన. ఇంకా ఎంతమంది చనిపోయారు అన్న దాని మీద ఒక క్లారిటీ ఇంకా రావట్లేదు. సో ఆ ట్రావెల్ లిస్ట్ అన్ని కూడా వెరిఫై చేసుకొని తాలూకా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది ఫోన్స్ కూడా ఐ థింక్ అందులోనే ఉండిపోతున్నాయి. అందువల్ల ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికుల వివరాలు తెలుసుకోవడానికి ఇప్పుడు మొత్తం అంతా ఒక టీం రెడీ చేశామండి. అదేవిధంగా ఇప్పుడు డీజీపీ గారు, సీఎం గారు అందరూ కూడా ఇమీడియట్ గా అక్కడికి, సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేశారు అక్కడికి వెళ్ళడానికి. చెప్పండమ్మా. మేడం ప్రమాదానికి కారణాలు ఏమై ఉంటాయంటారు? యాక్చువల్గా ఫైర్ అది బస్సు ఒక బైక్ ని ఢీకొట్టిన తర్వాత కొంత దూరం ఆ బైక్ తో పాటు ట్రావెల్ అయింది బస్సు. సో అది స్పార్క్ వచ్చి అక్కడ నుంచి ఫైర్ అయింది అనేది మాకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అది. సో మా డిపార్ట్మెంట్ వారు, క్లూస్ వాళ్ళు అందరూ కూడా వెళ్తున్నారు. అసలు ఇంకా డీటెయిల్స్ అనేది ఇంకొక 1 or 2 hours లో క్లియర్ చేస్తారండి. మేడం ప్రమాదంలో ఎంతమంది చనిపోయారో సమాచారం ఏమైనా తెలిసిందా మేడం? యాక్చువల్ గా బస్ లో ఉన్న వాళ్ళు 44 అని చెప్తున్నారండి. స్పేర్ డ్రైవర్ తో కలిపి అరౌండ్ మనకి ఇప్పటికి బయటికి ఒక 15 మెంబర్స్ వరకు బయటపడినట్టు ఒక ప్రాథమిక సమాచారం. మిగతా రిమైనింగ్ పర్సన్స్ కూడా మనం ఒకసారి ట్రేస్ అవుట్ చేస్తున్నాం. ఇంకా అదే చెప్తున్నాను కదా, ఇంకొంచెం ఈ ప్రయాణికుల వివరాలు ఇవన్నీ చూస్తేనే కానీ మనం క్లారిటీ రాలేకపోతుంది. బట్ మేజర్ పెద్ద యాక్సిడెంట్, ఎక్కువ మంది ఉండొచ్చు, మృతులు ఎక్కువ మంది ఉండొచ్చు అని మాత్రం అనుకుంటున్నాం. చాలా దురదృష్టకర సంఘటన. అందరూ కూడా ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఎర్లీ అవర్స్ అందరూ కూడా డీప్ స్లీప్ లో ఉంటారు. దట్ కూడా స్లీపర్ బస్ కూడా. అందువల్ల కొంచెం ప్రమాదం అయితే చాలా పెద్ద ప్రమాదం జరిగింది. మేడం మీరు వెళ్తున్నానండి, ఆల్రెడీ వెళ్తున్నాను. లోకల్ ఎమ్మెల్యే వెళ్ళారు, ఎంపీ వెళ్ళారు. ఇమీడియట్ గా మన మినిస్ట్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ అందుకే ఉన్నారు. నేను కూడా వెళ్తున్నాను. సాయక చర్యలో పాల్గొనడానికి సీఎం గారు కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, సార్ దుబాయ్ నుంచి కూడా మనతో మాట్లాడి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. హలో. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం.